ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము మన దినచర్యను నెమ్మదితో ప్రారంభించాలని తన వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినము పరిశుద్ధ దినము, మన ప్రభువుని ఆరాధించే దినము కనుక మనము సంఘముకి కుటుంబముతో వెళ్ళి మన ప్రభువుని ఆరాధించుటలో, ఆయనను మహిమపరచుటలో ఈ దినచర్యను మనము మరి ఈ యొక్క సమయమును దేవుని సన్నిధిలో గడపడానికి ఆశ కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన వాక్కు ద్వారా. కొలస్సీ పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుంచి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏర్పరచబడిన ప్రజలముగాను, మరి పరిశుద్ధులముగాను, రాజులైన యాజక సమూహముగాను, తన సొత్తైన ప్రజలుగా ప్రభు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు తన మహిమ కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మన పరిశుద్ధుడైన మన ప్రభువుని ఈ పరిశుద్ధ దినము పరిశుద్ధముగా ఆచరించాలని ప్రభు మాట్లాడుతూ ఇంకా కొన్ని అనుభవాలను కూడా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జాలి కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలి. మరి ఇతరుల ఎడల అలానే దయాళుత్వమైన అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. దీర్ఘశాంతమును, సాత్వికమును, వినయమును, వీటిని మనము ధరించుకోవాలి. క్రింది వచనాల్లో గనక మనము గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమను ధరించుకొనమని, సమాధాన హృదయము కలిగి ఉండమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఎందుకు అంటే మనము ఏర్పరచబడిన వారమును, పరిశుద్ధులమును, ప్రియులునైనా మరి బిడ్డలుగా దేవుని ఎదుట మనము నిలబడాలి అన్నా, ఆయన మనలను అంగీకరించాలి అన్నా, ఇటువంటి అనుభవాలను మనము కలిగి ఉన్నప్పుడు మన ప్రభువుని ఆరాధించుటలో ఆయనకు ఘనతను, ఆయనకు మహిమను, ఆయనకు సంతోషాన్ని కలిగించే జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు. అవును, తన పరిశుద్ధ రక్తము ద్వారా, తన విలువైన రక్తము ద్వారా ఆయన మనలను సొత్తుగా మార్చుకొని ఏర్పరచబడిన సంతానముగా, ఈ లోకమునకు వేరుగా, అవును ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాలను పరిశుద్ధపరిచిన దేవుడుగాను ఉన్నందున ఇటువంటి అనుభవాలను ఇతరుల ఎడల క్షమా గుణమును కలిగి, ప్రేమను మన వస్త్రములు ఏ విధంగా ధరించుకుంటామో దేవుని ప్రేమను మనము ధరించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, మన హృదయములు మరి ఎలాంటి అనుభవముతో నిండి ఉండాలి అంటే సమాధానముతో మన హృదయాలు నిండి ఉండి ప్రభువుని ఆరాధించాలి. ఎంతో మంది సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు. నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని చెబుతూ ఉంటారు. కానీ ప్రేమను ధరించుకునే అనుభవంలో, సమాధానకరమైన హృదయముతో నిండుకొని ఉండే అనుభవములో, క్షమా గుణము కలిగి క్షమించే మనస్సు కలిగి ఉండక, అవును ఎంతో ద్వేషము, ఎంతో అసూయ, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి అనుభవాలు కాక ప్రభు అంటున్నాడు, ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునై ఉండునట్లుగా మీరు జాలి కలిగిన మనస్సు, దయాళుత్వమైన మనస్సు, వినయము కలిగిన మనస్సును, సాత్వికమైన మనస్సును, దీర్ఘశాంతము కలిగిన అనుభవాన్ని మనము ధరించుకోవాలి. అప్పుడే మన ప్రభువుకి పరిపూర్ణమైన మహిమను, అవును మన ప్రభు మన కొరకు చెల్లించిన ఆ యొక్క వెలను బట్టి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును మహిమపరచగలుగుతాం. లేదు అంటే మరలా ఆయనను శ్రమకు, సిలువకు అప్పగించిన వారముగా, ఆయన గాయాలను మరలా మనము రేపిన వారముగా, అవును ఒకవేళ అటువంటి అనుభవాలతో మన హృదయము ఉన్నదేమో, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమను ధరించుకొనండి, సమాధానంతో నీ హృదయము నిండుకొని నీవు నన్ను ఎదుర్కో. కనుక ఈ పరిశుద్ధ దినము ప్రియ దేవుని బిడ్డ,
ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, అవునయ్యా, ఈ లోకంలో నుంచి నీ మహిమ కొరకు నన్ను ఏర్పరచుకున్నావు, నీ స్వరక్తం ఇచ్చి నన్ను పరిశుద్ధపరిచావు. నీకు ప్రియమైన బిడ్డవలే నా జీవిత అనుభవం ఉండాలంటే ఈ అనుభవాలు నాకు అవసరం. నీ వాక్యానికి లోబడుతున్నాను, నన్ను దర్శించు అని దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. ప్రభు నిన్ను బలపరుస్తాడు, ప్రభు నిన్ను నడిపిస్తాడు, ప్రభు నీకు ఆలోచన ఇచ్చి ఆయన నీకు బోధిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మనము చేయవలసినది ఆయన వాక్కుకి లోబడటమే. కనుక ఈ ఉదయకాలం దేవుని మాటకు విధేయత చూపి ప్రేమను ధరించుకొని సమాధాన హృదయంతో మన ప్రభువుకి ప్రియులుగా మన జీవితాలను అర్పిద్దాము. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, సమాధానము కలిగిన హృదయము నాయన నీ బిడలకు దయచేయండి. ప్రేమను ధరించుకునే అనుభవాన్ని నీ బిడలకి దయచేయండి. అవును ప్రభువా, ఏర్పరచబడిన వారును మరి పరిశుద్ధులను ప్రియులుగా ఉండాలి అనంటే ఈ పరిశుద్ధ దినము నిన్ను ఎదుర్కొనుటలో, నిన్ను ఆరాధించుటలో వారి హృదయము సమాధానముగా లేకపోతే, వారి యొక్క జీవితాలలో ప్రేమను ధరించుకునేవారుగా లేకుండా ఎంత ఆరాధించినా, నీ సన్నిధిలో ఎన్ని కానుకలు అర్పించినా, నీ సన్నిధిలో ఎంత సమయం వెచ్చించినా అది వారికి నిష్ప్రయోజనమే ప్రభువా. తండ్రి, జాలి కలిగిన మనస్సు, దయాళుత్వమైన మనస్సు, ప్రేమ కలిగి, వినయము కలిగి, సాత్వికము కలిగి, దీర్ఘశాంతము కలిగి, ఇటువంటి గుణగణాలను ప్రభువా ఆత్మీయులుగా ఈ లోకములో నీ మహిమ కొరకు మేము కలిగి ఉండాలి. ఈ ఉదయకాలం నీ ప్రియ బిడ్డలు వారి హృదయము సమాధానముతో ప్రభువా నిండుకొని నిన్ను ఆరాధించాలి. అటువంటి అనుభవంలో నీ ప్రియ బిడ్డలను అభిషేకించండి. ఎందుకంటే నీవు పరిశుద్ధుడవు, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీకు అనుకూలము. ఏర్పరచబడిన జనముగా నీ బిడలను ఏర్పరచుకొని ఉన్నావని ఆ సత్యాన్ని నీ బిడలు గుర్తెరిగిన వారే. అవును ప్రభువా, నీకు ఘనతను, నీకు మహిమను, నీకు సకల అవును ప్రభువా ప్రభావమును కూడా చెల్లించే అనుభవంలో నీ ప్రియ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. తద్వారా వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, తద్వారా వారి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు, ఎంతో విడుదల, ఎంతో నెమ్మది, ఎంతో ఆశీర్వాదాన్ని వారు రుచి చూడగలరు ప్రభువా. ఇటువంటి అనుభవాలలో ఏది అడ్డుగా ఉన్నా వాటిని తొలగించి నీ బిడలను పరిపూర్ణంగా తండ్రి సమాధానకరమైన హృదయాలతో నింపి ప్రభువా నీ సన్నిధికి తోడుకొని వెళ్ళమని, ఈ దినమంతా నీ కృపతో నీ బిడలను నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.